టీ20 ప్రపంచ కప్ సంగ్రామం మొదలైపోయింది. భారత్ తన తొలి మ్యాచ్ను ఐర్లాండ్తో జూన్ 5న తలపడనుంది. తాజాగా బంగ్లాదేశ్తో జరిగిన వార్మప్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏకంగా 60 రన్స్ తేడాతో గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మధ్య సంబంధాలు కూడా మెరుగ్గా కనబడ్డాయి. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్లో చోటు చేసుకున్న పరిస్థితులు ఇక్కడైతే కనిపించలేదని మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, మాథ్యూ హెడిన్ వెల్లడించారు. ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇలాంటి విషయంలో స్ట్రిక్ట్గా ఉంటాడని, జాతీయ జట్టు కోసం ఆడేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోరాడేలా వీళ్ళని సిద్ధం చేసి ఉంటాడని అభిప్రాయపడుతున్నారు. అసలు ఐపీఎల్ ఊసే వీరి మధ్య చర్చకు వచ్చి ఉండదని స్పష్టం చేశారు. అయితే ఇర్ఫాన్ పఠాన్ దీని గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ మాటలైతే మాట్లాడాడు. నాకు తెలిసి ఒక్కసారి కూడా ఐపీఎల్లో ఏం జరిగిందనే చర్చ ఆటగాళ్ల మధ్య వచ్చి ఉండదు. ఒక్కరు కూడా మాట్లాడి ఉండరు. కోచ్ రాహుల్ ద్రావిడ్ ఫోకస్ అంతా ప్రపంచ కప్ పైనే. అది హార్దిక్ అయినా, ఇతర ఆటగారైనా, ఎవరైనా సరే పొట్టు కప్పు గెలవడం పైనే ఉండాలి. మా దగ్గర సెలబ్రిటీ కల్చర్ అయితే బాగా పెరిగిపోయింది. ఇదే చేటు చేస్తుందేమో అనే ఆందోళన ఉంది. ఆస్ట్రేలియన్లతో పాటు పోలిస్తే మా భావోద్వేగాలు, నిబద్ధత, మైండ్ సెట్ అంతా విభిన్నం అని ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు. ఇక అలాగే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడిన్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ మాటలు అయితే మాట్లాడాడు. వరల్డ్ కప్ కోసం భారత్ జట్టు ఇక్కడికి వచ్చింది. టీంకు నాయకుడిగా ఎవరనేది అందరికీ తెలుసు. ఇక దానిపై మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ బరిలోకి దిగింది. మరొకరు వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా ఉన్నాడు. వీరిద్దరూ జట్టును ముందుండి నడిపించాలి. ఐపీఎల్ విషయం గురించి చర్చ అనేది జరగదని ఇర్ఫాన్ పఠాన్ చెప్పిన మాటలు నచ్చాయి. అసలు వాటి గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు అని మాథ్యూ హెడిన్ తెలిపాడు. ఇలా ఉంటే హార్దిక్ పాండ్యా కొన్ని ఇంట్రెస్టింగ్ మాటలు షేర్ చేసుకున్నాడు. ఐపీఎల్లో కెప్టెన్సీ గోల, అది ముగిశాక విడాకులు తీసుకున్నట్లు రూమర్లు. వరల్డ్ కప్ జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారనే విమర్శలు. అయితే ఇవన్నీ హార్దిక్ పాండ్యాని ఉక్కిరి బిక్కిరి చేశాయని చెప్పాలి. తాజాగా వార్మప్ మ్యాచ్లో బంగ్లాపై దూకుడుగాడి 40 పరుగులు చేశాడు, కేవలం 23 బంతుల్లోనే. అలాగే బౌలింగ్లో కూడా 1 వికెట్ తీశాడు. గత కొన్ని నెలలుగా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న స్వయంగా హార్దిక్ పాండ్యానే వెల్లడించాడు. వాటన్నిటిలో మనోధైర్యంతో ఎదుర్కోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఎప్పుడు జీవితం అనేది యుద్ధంలో నిరంతరం పోరాడుతూనే ఉండాలి. కొన్నిసార్లు క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి. జీవితం లేదా మైదానం ఏదైనా సరే వదిలేస్తే అనుకున్న ఫలితాన్ని సాధించడంలో వెనుకబడిపోతామని బలంగా నమ్ముతా. ఇలాంటివి ఎదుర్కోవడం కష్టమని తెలుసు, కానీ వాటన్నిటిని దాటుకొని ముందుకు సాగడం పైనే దృష్టి పెడతా. గతంలో నాకు ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఎలాంటి విధానం అనుసరించాను, ఇప్పుడు అలాగే కొనసాగేందుకు ప్రయత్నిస్తా. పోరాడుతూ ఉంటే తప్పకుండా పరిస్థితిలో మార్పు వస్తుంది. అలాగని జీవితం మొత్తం చెడు రోజులే ఉండవు, మంచి రోజులు ఉంటాయి. ఇలాంటి దశలను మనం దాటి ముందుకు వెళ్తుండాలి. నా జీవితంలో ఇలాంటి ఫేజ్లను ఎన్నోసార్లు అనుభవించా. వాటి నుంచి బయటకు వచ్చా. విజయం సాధించినప్పుడు ఎక్కువ సీరియస్గా తీసుకోను. ఆ తర్వాత ఏం చేయాలన్న దానిపైన దృష్టి పెడతా. కష్ట సమయాల్లోని ఇలానే ఆలోచిస్తా. నేను ఎప్పుడు వాటి నుంచి పారిపోవాలని అనుకోను. చివరి వరకు పోరాడేందుకు ప్రయత్నిస్తా అని హార్దిక్ పాండ్యా తెలిపాడు. అయితే హార్దిక్ పాండ్యా మరియు రోహిత్ శర్మల మధ్య బాండింగ్ గురించి మీరేమనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.